అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన యువత పోరు గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాలండి. దీనికంటే ముందు గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు అసలు యువతకి ఏం చేసింది ఈ ప్రభుత్వం గురించి కూడా మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని ఫోటోలు చూపిస్తాను. యువత పోరు అంటే యువత బయటకు వచ్చి ఫైట్ చేస్తే దాన్ని యువత పోరు అంటారు. మరి వీళ్ళందరూ మీకు ఇక్కడ ఫోటోలు చూస్తారు, మీరే చూపండి. ఇక్కడ కొన్ని ఫోటోలు చూపిస్తాను. ఇక్కడ మీకు ఎక్కడైనా యువత కానీ స్టూడెంట్స్ కానీ కనిపిస్తున్నట్టు ఇట్లా అనిపిస్తే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. మీకు ఇక్కడ ఫోటోలు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈయన గిద్దలూరు ఎమ్మెల్యేగా కనిపిస్తూ ఉన్నాడు కదా, ఆయన. అయితే పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో యువత పోరు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఫైట్లు చేసి గందరగోళం సృష్టిస్తే ఏమొస్తుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి? సరే, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మరి యువకులకి మీరు ఏమైనా చేసిరా అంటే ఒకటి చేయాలి. ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతున్న వీడియో మీకు ఒకసారి వినిపిస్తాను. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. కాదండి, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. మరి ఏ రోజైనా 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదన్నా, మీరు అన్ని భర్తీ చేసా గిట్లని చెప్పి అన్నారు కదన్నా, మరి ఎందుకు ఇప్పటివరకు చేయలేదన్నా గిట్లని చెప్పి ఏ ఒక్కరైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారండి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్లు దిద్దింది ఎవరండి? పిఎస్ఆర్ ఆంజనేయులు, కార్ డ్రైవర్, లేకుంటే వాళ్ళ వైఫ్, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ గ్రూప్ 1 పేపర్లు దిద్దారు. మీరు ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 178 పోస్టులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గ్రూప్ 1 పోస్టులు అమ్మేశారు. సరే, దీని గురించి కూడా మాట్లాడద్దు. అక్కడ ఎవరైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ యువకులు కానీ యువత కానీ ఎవరైనా సరే, అన్న నువ్వు 178 పోస్టులు ఎందుకు అమ్మేసినావన్నా? గ్రూప్ 1 పేపర్లు మన కార్ డ్రైవర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దిద్దుతారా అన్న గిట్లని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కానీ లేకుంటే ఈ ప్రభుత్వానికి కానీ ఎవరైనా ప్రశ్నించారా? ఇక్కడ బయటకు వస్తారు వీళ్ళందరూ, బయటకు వచ్చి యువత పోరు చేస్తా, నేను ఆ పోరు చేస్తా, ఈ పోరు చేస్తా గిట్లని చెప్పి బయటకు వచ్చి అందరు ముందు గర్వడాలి గిట్లని చెప్పి కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ ముఖాలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి 2,30,000 పోస్టులు అన్ని భర్తీ చేశా గిట్లని చెప్పి అన్నాడు. మెగా డిఎస్సి అన్నాడు. ప్రతి సంవత్సరం జనవరి రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని క్లియర్ చేసా గిట్లని చెప్పి అన్నాడు. స్కాలర్షిప్ ఇస్తా అన్నాడు, జాబ్ ఇస్తా అన్నాడు, కానిస్టేబుల్ ఇస్తా అన్నాడు, ఎస్ఐలు ఇస్తా అన్నాడు, అన్నీ ఇస్తా అన్నాడు. ఒక్కసారైనా తీసినా దేనికి పనికిరాని అదేమంటారు మచ్చది వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిండు. దేనికి పనికి వచ్చిందండి? మళ్ళీ కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ గొర్రెలందరూ వాలంటీర్లు జాబు ఇస్తామని చెప్పి మోసం చేశారు గిట్లని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. మీరు ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఫస్ట్ ఫుల్గా విందాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగం రిలీజ్ చేయడమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గొర్రెలు చేసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పాపం యువకులు జాబులు వస్తాయన్న మాటతోనే ఓట్లు వేసేసారు, గెలిపించేసారు. వీళ్ళందరి దగ్గరికి ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి మీకు ఇస్తాన్న జాబులన్నీ ఖచ్చితంగా ఇస్తాను, లేకుంటే పైనుంచి ప్రెజర్ తీసుకొచ్చి ఖచ్చితంగా జాబులు ఇస్తాను గిట్లని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మాట్లాడింది చూసారండి మీరు? ఒక్కరోజు మాట్లాడాల. మళ్ళీ ఈ యువకులందరినీ గొర్రె లెక్క చేసేసి రోడ్డు మీకు తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి యువత పోరు అనే పేరు పెట్టేసి కారు కింద చనిపోయిన వ్యక్తి ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి యువత పోరు తీసుకొచ్చిన రోడ్డు మీదకి అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీలను తీసుకొచ్చారు. ఇక్కడ అందరికీ అర్థమవుతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిర్వర్తించాల. కానీ ఈ వైసీపీ నాయకులు కూటమి పార్టీ మీద నడతా ఉన్నారు. కూటమి పార్టీ వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తా అని చెప్పన్నారు, రిలీజ్ చేశారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండో మీరు అందరూ మాట్లాడాలి. ఒకసారి చూడండి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీరు చేసిర్రన్నా? మీరు అందరు గట్టిగా మాట్లాడాలా? చేసిర్రా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క యూత్కైనా జాబ్ వచ్చిందా? పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్లు చేసుకుంటా ఉన్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి చేయడం చేతగాక వేరే రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేసుకుంటా ఉన్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. ఆ యువకులందరూ ఇప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఏ రోజైనా మాట్లాడారా? మాట్లాడరు. మాట్లాడితే కేసులు పెడతారు, లేకుంటే కొట్లాడతారు, లేకుంటే చంపేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చి యువత పోరు అనే పేరుతోనే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అందరికి అర్థమవుతుంది ఇది టాపిక్ డైవర్ట్ చేయడానికి యువత పోరు అనేది పెట్టారు. అందరికి అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి కంటేనే క్రిమినల్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఒక టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉంటారు. మీరందరూ ఆలోచించాలా? జగన్మోహన్ రెడ్డి కారు కింద చనిపోయిన సింగయ్య గారి గురించి ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి యువత పోరు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, సరే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏది చేసింది యువకులకి మీరు అందరూ చెప్పాలా?
ఒక వాలంటీర్ వ్యవస్థ, అది దేనికే పనికిరాదు. మన ఇంట్లో ఉండే జీతగాడికి కూడా దానికంటే పైసలు ఎక్కువ ఇస్తాం మనం. దానికంటే తక్కువ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అడ్డగోలుగా వాడుకున్నాడు. సరే, అది కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండో మీరు అందరూ కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.